మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అబ్బా ఈ పదాలు వినగానే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కదా. దేంట్లో పెడితే సేఫ్, దేంట్లో పెడితే ఎక్కువ డబ్బులొస్తాయి, ఇవి మనందరికీ వచ్చే కామన్ డౌట్స్. అంటే సింపుల్గా ఆలోచిస్తే ఆల్రెడీ బాగా సెటిల్ అయిన రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం బెస్టా, లేదంటే ఇప్పుడిప్పుడే సూపర్ ఫాస్ట్గా ఎదుగుతున్న ఒక స్టార్టప్లో డబ్బులు పెట్టడం బెస్టా? చాలా పెద్ద క్వశ్చన్ ఇది. సరే, ఈరోజు ఈ కన్ఫ్యూజన్ అంతటినీ కొన్ని సింపుల్ ఉదాహరణలతో ఫుల్ క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈ ఫండ్స్ గురించి పూర్తిగా అర్థం కావాలంటే అన్నిటికంటే ముందు మనం క్యాప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అదే బేసిక్ పాయింట్. సరే, ఫస్ట్ పాయింట్, అసలు క్యాప్ అంటే ఏంటి? సింపుల్, క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ టోటల్ వాల్యూ ఎంత అని. బేసిక్గా ఇదొక కంపెనీ ఎంత పెద్దది లేదా చిన్నది అని చెప్పే కొలమానమన్నమాట. దీన్ని లెక్కించడం కూడా చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఒక కంపెనీ షేర్ ప్రైస్ని మార్కెట్లో ఉన్న దాని టోటల్ షేర్స్తో మల్టిప్లై చేస్తే చాలు, ఆ కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చేస్తుంది. అంతే, చాలా సింపుల్ కదా. ఓకే, మన ఇండియాలో కంపెనీలను వాటి సైజును బట్టి 3 రకాలుగా విభజిస్తారన్నమాట. మార్కెట్లో ఉన్న టాప్ 100 కంపెనీల్ని లార్జ్ క్యాప్ అంటారు. ఆ తర్వాత 101 నుంచి 250 ర్యాంకులో ఉన్నవాటిని మిడ్ క్యాప్ అంటారు. ఇక 250 ర్యాంక్ తర్వాత వచ్చే కంపెనీలన్నీ స్మాల్ క్యాప్ కేటగిరీలోకి వస్తాయి. సరే, ఇప్పుడు ఒక్కో కేటగిరీ గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్, లార్జ్ క్యాప్ ఫండ్స్. వీటిని మనం మార్కెట్లోని పెద్ద తిమింగలాలు లేదా దిగ్గజాలు అని పిలవచ్చు. దీన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. లార్జ్ క్యాప్ కంపెనీ అంటే ఊరంతా బ్రాంచులున్న ఒక పెద్ద, సక్సెస్ఫుల్ సూపర్ మార్కెట్ చైన్ ఓనర్ లాంటిదన్నమాట. ఆయన బిజినెస్ రాత్రికి రాత్రే డబుల్ అవ్వకపోవచ్చు, కానీ అంత ఈజీగా నష్టాల్లోకి పోయి షాప్ మూసేడు. అవునా? స్టెబిలిటీ అంటే స్థిరత్వం దీని మెయిన్ క్వాలిటీ. సో ఈ లార్జ్ క్యాప్ కంపెనీలు అంటే మార్కెట్లో ఆల్రెడీ సెటిల్ అయిపోయిన పెద్ద ప్లేయర్స్. ఉదాహరణకు మనందరికీ తెలిసిన రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి. వీటి స్పెషాలిటీ ఏంటంటే స్టేబుల్గా బిజినెస్ చేస్తాయి, వీటికొక స్ట్రాంగ్ బ్రాండ్ ఉంటుంది, అలానే కంటిన్యూస్గా లాభాలు సంపాదిస్తాయి. మరి రిటర్న్ సంగతేంటి? సాధారణంగా ఓ మోస్తరుగా, అంటే యావరేజ్గా ఓ 10 నుంచి 12% వరకు రావచ్చు. ఇక రిస్క్ గురించి చెప్పాలంటే చాలా చాలా తక్కువ, సేఫ్ గేమ్ అన్నమాట. సరే, లార్జ్ క్యాప్స్ అంటే స్టెబిలిటీ. మరి నెక్స్ట్, మిడ్ క్యాప్ ఫండ్స్. వీటిని మనం గ్రోయర్స్ అని పిలుద్దాం, అంటే ఎదుగుతున్న కంపెనీలు. దీనికి కూడా మన సూపర్ మార్కెట్ లాంటి ఉదాహరణే చూద్దాం. మిడ్ క్యాప్ అంటే ఒక ఏరియాలో ఫేమస్ అయిన బేకరీ చైన్ ఇప్పుడు సిటీ అంతా కొత్త కొత్త బ్రాంచులు ఓపెన్ చేస్తున్నట్టు. చూసారా? ఇక్కడ కొంచెం రిస్క్ ఉంది, బిజినెస్ వర్కౌట్ అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం గ్రోత్ మామూలులా ఉండదు, చాలా పెద్దగా ఉంటుంది. అంటే మిడ్ క్యాప్ కంపెనీలు గ్రోత్ స్టేజ్లో ఉంటాయన్నమాట. వీటికి ఎదగడానికి చాలా స్కోప్ ఉంటుంది. మార్కెట్లో తమ వాటాని ఇంకా పెంచుకుంటూ ఉంటాయి. రిటర్న్స్ కూడా లార్జ్ క్యాప్ల కన్నా ఎక్కువగానే, అంటే సుమారుగా 12 నుంచి 18% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రిస్క్ కూడా మీడియంగా ఉంటుంది. మార్కెట్ కొంచెం అటు ఇటు అయినా వీటి మీద ప్రభావం పడుతుంది. ఓకే, ఇక ఫైనల్ కేటగిరీ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ వన్, స్మాల్ క్యాప్స్. వీటిని సింపుల్గా మార్కెట్లోని స్టార్టప్స్ అని కూడా అనొచ్చు. వీటి ఉదాహరణ ఇంకా బాగుంటుంది. స్మాల్ క్యాప్ అంటే ఒక గల్లీలో చిన్నగా మొదలైన స్టార్టప్ ఫౌండర్ లాంటిది. ఇప్పుడు వాళ్ల బిజినెస్ చిన్నదే కావచ్చు, కానీ వాళ్ల ఐడియా క్లిక్ అయితే ఫ్యూచర్లో అదే నెక్స్ట్ రిలయన్స్ అవ్వచ్చు. లేదా ఐడియా ఫెయిల్ అయితే మొత్తం బిజినెసే మూతపడొచ్చు. చూసారా? హై రిస్క్, హై రివార్డ్ రెండూ ఇక్కడే ఉంటాయి. సో స్మాల్ క్యాప్స్ అంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్న చిన్న చిన్న కంపెనీలు. వీటికి పెరగడానికి చాలా చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. రిటర్న్స్ గురించి మాట్లాడితే ఆకాశమే హద్దు, 20% కన్నా ఎక్కువ రాబడి రావడం కూడా సాధ్యమే. కానీ ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడనిది రిస్క్. అది కూడా చాలా చాలా ఎక్కువ. కంపెనీ పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం 3 రకాల ఫండ్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కనెక్ట్ చేసే ఒకే ఒక్క గోల్డెన్ రూల్ గురించి మాట్లాడుకుందాం. అదే రిస్క్ వర్సెస్ రివార్డ్. ఇన్వెస్ట్మెంట్లో ఒక సింపుల్ రూల్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ రిటర్న్స్ కావాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిందే.
అలాగే తక్కువ రిస్క్ తీసుకుంటే సాధారణంగా తక్కువ రిటర్న్స్తోనే సరిపెట్టుకోవాలి. ఇది ఇన్వెస్టింగ్లో బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఒక్కచోట క్లియర్గా కనిపిస్తుంది. లార్జ్ క్యాప్ రిస్క్ తక్కువ, గ్రోత్ కూడా తక్కువ నుంచి ఓ మోస్తరుగా ఉంటుంది. మిడ్ క్యాప్ మీడియం రిస్క్, గ్రోత్ కూడా మీడియం నుంచి హై ఉంటుంది. ఇక స్మాల్ క్యాప్ రిస్క్ హై, గ్రోత్ పొటెన్షియల్ కూడా చాలా హై. అయితే ఇప్పుడొక ప్రశ్న వస్తుంది, మరి ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ ఏం చేస్తారు? వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? కేవలం ఒకదాన్నే సెలెక్ట్ చేసుకుంటారా, లేక వేరే ప్లాన్ ఏమైనా ఉందా? ఆ విషయం ఇప్పుడు చూద్దాం. నిజానికి బెస్ట్ స్ట్రాటజీ అంటే ఏదో ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు, మూడింటినీ తెలివిగా కలపడం. ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ చేసేది ఇదే. దీన్నే ఫైనాన్షియల్ లాంగ్వేజ్లో డైవర్సిఫికేషన్ అంటారు. అంటే మన పెట్టుబడిని వైవిధ్యంగా మార్చడం. ఉదాహరణకు ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో ఎలా ఉండొచ్చంటే 50% డబ్బుని లార్జ్ క్యాప్లో పెడతారు స్టెబిలిటీ కోసం, మరో 30% మిడ్ క్యాప్లో పెడతారు మంచి గ్రోత్ కోసం, ఇక మిగిలిన 20% స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారు హై రిటర్న్స్ పొందే అవకాశం కోసం. అసలిలా డైవర్సిఫై చేయడం వల్ల లాభమేంటి? ఫస్ట్, ఇది మన పోర్ట్ఫోలియోలో ఓవరాల్ రిస్క్ని కంట్రోల్ చేస్తుంది. సెకండ్, స్టెబిలిటీని గ్రోత్తో బ్యాలెన్స్ చేస్తుంది. అంటే సేఫ్టీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా ఉంటుంది. ఫైనల్గా లాంగ్ టర్మ్లో మనకొచ్చే రిటర్న్స్ని ఇది మెరుగుపరుస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే. ఒక ఇన్వెస్టర్గా తమ లాంగ్ టర్మ్ గోల్స్కి స్టెబిలిటీ ఇంకా గ్రోత్, ఈ రెండింటిలో ఏ కాంబినేషన్ సరిగ్గా సరిపోతుంది? సేఫ్టీతో కూడిన రాబడి ముఖ్యమా, లేదా కొంచెం రిస్క్ తీసుకునైనా ఫాస్ట్గా ఎదగడం ముఖ్యమా, లేక రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలా? ఇది ప్రతి ఇన్వెస్టర్ తమని తాము వేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న.